అవమానం యాత్రగా అనుభవించు. ఈ ఉంటే నీకు దేవుడు లాంటి మా అన్నయ్య అక్కర్లేదు, వదిలక్కర్లేదు, నేను అక్కర్లేదు. అనుభవించు, నువ్వు ఒక్కదాను యాత్రంతా అనుభవించు. కానీ ఈనాడు నువ్వు మా అన్నయ్య వదిలికి చేసిన అన్యాయానికి జీవితాంతం నరకం అనుభవిస్తావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ బతుకు నీది, నా బతుకు నాది. నీ గాలి కూడా నాకు తాగడానికి వీల్లేదు. రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు విడితీసిన తాటకి విలువ, ఈ స్వర్గాన్ని నరకంగా మార్చేసిన రాక్షసుడు. అనుకుంటే ఇదంతా చేసింది నా కోసం కాదు, ఆ దేవతల కోసం అండి. వాళ్ళు కన్ను పెట్టి కుమార్ని రక్షించడం కోసం. సతీ, ఏమిటి అనేది? బాబు బాబు మన కొడుకు కదా? అన్నయ్య వదిలి కొడుక? అవునండి, కుమార్ మన బిడ్డ కాడు. అక్క నవమాసాలు మోసి కన్న బిడ్డండి. హాస్పిటల్లో నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని నా క్షేమం కోసం అక్క తన బిడ్డని నా పొత్తిళ్లలో పడుకోబెట్టినప్పుడే నాకు సంగతి తెలుసండి. మరి ఆ రోజు బాబు జబ్బు చేసినప్పుడు ఇంట్లో ఎందుకు తీసుకెళ్ళావు? వదిలికి ఎందుకు దూరం చేశావు? ఆ ఇంట్లో ఉండగా బాబుకి ఏమైనా అయితే ఆ కొండ్రాల వల్లే జరిగిందని అక్కడే అంటారు. బాబుని చూసిన తర్వాత మళ్ళీ జబ్బు తిరగబెడితే అప్పుడు కూడా అక్క వల్లే జరిగిందని అవమానిస్తారు. ఆ అవమానం తను భరించలేదనే భయంతోనే నేను అలా ప్రవర్తించానంటే. శాంతి, శాంతి, ఇంటికి బాబు ఎక్కడ? ఏం జరిగింది? బాబు అన్యాయం. కన్న తండ్రి కసాయి వాళ్ళతో కలిసి కక్ష కట్టడం దారుణం. కన్న తండ్రి కాబట్టే ఈ ఆస్తంతా నీకు దక్కాలని నానా అవస్థ పడుతున్నాడు. అందుకే ఈ దారి చూపించాం. ఏ దారి? లేదు, మీ ఆయన ఆ జడ్జికి ఒక్క నోటీస్ ఇస్తే చాలు. నోటీసా? ఏమని? ఆస్తిలో నీ వాటా పంచిచ్చేవని. మా బావగారిని ఆస్తి పంచమని మా ఆయన కల్లో కూడా అడగరు. బాగా ఆలోచించు. నీకు కన్నబిడ్డ ప్రాణం ముఖ్యము, లేకపోతే నీ బావగారి మీద గౌరవం ముఖ్యము? కారణం కుర్రాన్ని లాగే. నీ కన్న కొడుకు క్షేమంగా ఉండాలి అంటే నీ మొగుడు చేత ఆ శ్రీరామచంద్రుడికి నోటీస్ పంపించు. ఆస్తి పంపకాలు పెట్టించు. ఆ అన్న గుండెల్లో గుణపాలు దింపించు. ఆ ఇంట్లో అగ్నిపర్వతాలు రగిలించు. నీ బావ గాని కృష్ణ గాని సంగతి చెప్పేవో నీ బిడ్డ ప్రాణాలతో దక్కడు. జాగ్రత్త. ప్రాణం ఇప్పుడు ఏమైందని? నీ బిడ్డకి ఏమి అవదమ్మా, ఎక్కడికి వెళ్ళు. ఇందులో నేను చెప్పాల్సింది ఏమీ లేదమ్మా. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టు విను, ఆస్తి పంచుకుందా లేదా? మీరు చెప్పినట్టు చేస్తాను. అక్కడికి వెళ్ళొద్దంటే ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారు. వాళ్ళు అడిగి తెచ్చేసి మన బాబుని మనం తెచ్చేసుకున్నామండి.